జయ శ్రీమన్నారాయణ. ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం వైద్య శాస్త్రం ఏర్పడింది. ఆరోగ్యాన్ని బాగు చేయడం అని ఈవేళ మనం అనుకుంటున్నాం, కానీ నిజానికి వైద్య శాస్త్రం ఏర్పడింది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునే విధానాన్ని ప్రజలకు నేర్పడం కోసం ఏర్పడింది. అలా ఉంచుకోవడం మనుషులకు చేత కావట్లేదు కనుక బాగు చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఏర్పడింది. మాకు డాక్టర్ రవీంద్ర గారితో పరిచయం ఏర్పడ్డ తర్వాత స్వర్ణ అమృత ప్రాశనం అని ఒక పద్ధతిని ఆయన ప్రారంభం చేసి బంగారు భస్మాన్ని తేనెతో కలిపి దాన్ని అందించేటటువంటి ఒక ప్రక్రియ విద్యార్థులకి 16 ఏళ్ళలోపు పిల్లలకి ప్రారంభం చేసి ఆయన ఇప్పటిదాకా సుమారుగా చాలా ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. అది మన వికాస్ తరంగిణుల ద్వారా దాన్ని అందించడం వల్ల ఏం జరుగుతోంది అక్కడ అనేది కూడా మా దగ్గరికి సమాచారం వస్తూ ఉంటుంది. చాలామంది పిల్లల్ని ఈ మందు వాడిన తర్వాత ఎలా మార్పు వచ్చింది అనేది దాన్ని వైజ్ఞానికంగా వివరించడం అయితే కష్టం, కానీ మార్పు అయితే తప్పనిసరిగా వచ్చింది. మేమే స్వయంగా చూసాం. ఒక తల్లి తన పిల్లవాడిని తీసుకుని వచ్చింది. ఆ పిల్లవాడికి మోచేతి మీద అంతా కూడా అలర్జీ ఉంది. చిన్న పిల్లవాడు, బహుశా 2 ఏళ్ల లోపు ఉండేటువంటి శిశువు. ఆ పిల్లవాడికి చాలా కాలంగా చాలా చోట్ల వైద్యాన్ని చేయించిన అలోపతిక్ సిస్టంలో మిగతా వాటిలో అది పనిచేయలేదు. కానీ ఈ స్వర్ణామృత ప్రాశనం ఆ పిల్లవాడి చేత చేయించిన తర్వాత ఈ పుష్యమి నక్షత్రంలో ఆ నెలలో దాన్ని ఇవ్వడం అనేటువంటి ఒక పద్ధతి. అది ఆరంభం చేసిన తర్వాత 2-3 డోసెస్ వేసేటప్పటికి ఆ స్కిన్ ఎలర్జీ ఉండేటటువంటి ప్రాంతంలో మార్పు వచ్చి అతనిలో కొంచెం సరైనటువంటి స్థితి కనిపించడం జరిగింది. ఇది ఆ తల్లి మా దగ్గర తీసుకొచ్చి చూపించి ఇలా బాగుంది ఇలా అని చెబితే మాకు చాలా సంతోషం వేసింది. ఇది ఒక కేస్, కానీ ఇలాంటివి చాలా కేసెస్ చాలా రకాలుగా మాకు చూపించారు. ఆ రకంగా ఇది బాగా పనిచేస్తోంది అనేది అర్థమవుతోంది. అయితే దాన్ని నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పరికరాలు కావాలి, పనిచేసే వ్యక్తులు కావాలి, దానికి సమయాన్ని కేటాయించేటటువంటి మెకానిజం ఏర్పడాలి, దాన్ని పని చేయించడానికి పనిచేసే విధానం చూడడానికి ముందర దాని మీద విశ్వాసం కావాలి. ఈ రకంగా దీన్ని ఒక పద్ధతిలో కనుక మనం నిరూపణ చేసుకోగలిగే దిశలో దీని మీద పరిశోధన చేస్తే చాలా బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. ఇలాగ ప్రతి పద్ధతిని కూడా ఆ రకంగా చేయడానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని ప్రభుత్వాలు కనుక ఇవ్వగలిగితే నిజంగా వైద్య రంగానికి ఒక అద్భుతమైనటువంటి సేవ చేసినట్టు అవుతుంది. జయ శ్రీమన్నారాయణ.